video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు సెప్టెంబర్ 7కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు డైలీ క్విజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచి అటు స్టాటిక్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఇక ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, ఎస్ఎస్సి, సిజిఎల్ వంటి ఎగ్జామ్స్కి కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడేలా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాకుండా దానికి సంబంధించి దాని సబ్జెక్ట్ రిలేటెడ్ అనాలిసిస్ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ కరెంట్ అఫైర్స్ స్కోర్ని పెంచే విధంగా మొత్తం ఈ అనాలిసిస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. సో మీరు డైలీ నేను చెప్పే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్కి సంబంధించి మీరు కూడా కొంత నోట్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో రెగ్యులర్గా దీన్ని ఫాలో అవ్వండి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు గతంలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మొదటి స్టేట్మెంట్ కనుక ఇక్కడ తీసుకుంటే 1945లో అమెరికా మాన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన తొలి అణుబాంబును హిరోషిమాపై విజయవంతంగా పరీక్షించింది అని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక రెండవ స్టేట్మెంట్ గనక మనం తీసుకుంటే ఆగస్ట్ 6వ తేదీని నాగసాకి డేగాను, 9వ తేదీని హిరోషిమా డేగాను ఆచరిస్తున్నారని సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మూడవ స్టేట్మెంట్ అణ్వాయుధ దాడి తర్వాత హిరోషిమాలో విరబోసిన తొలి పువ్వు ఓలియాండర్ అని మూడవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దానిలో మనకు ఈ అణుబాంబుకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సో ఈ అణుబాంబు విధ్వంసం జరిగి 2020వ సంవత్సరానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సో దీని మీద మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించి మీరు కంప్లీట్ టాపిక్ అనేది ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ ఆప్షన్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే, సో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా సో జపాన్లో ఉన్న హిరోషిమా మరియు నాగసాకిలపై అణుబాంబులను వేయడం అనేది జరిగింది. అయితే 1945వ సంవత్సరంలో జూలై 16వ తేదీన అమెరికా ఈ మాన్హాటన్ అనే ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన తొలి అణుబాంబును విజయవంతంగా పరీక్షించింది. అయితే ఇక్కడ హిరోషిమాపై పరీక్షించలేదు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ న్యూ మెక్సికోలో ఉన్న ఆల్ మొగోర్టో ప్రాంతంలోని ట్రినిటీ పరీక్ష కేంద్రంలో ఇక్కడ అణుపరీక్ష అనేది విజయవంతమయ్యింది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ట్రినిటీ పరీక్ష కేంద్రం అనేది గుర్తుంచుకోండి. సో ఆ తర్వాత ఆగస్ట్ 6వ తేదీన మరియు 9వ తేదీన హిరోషిమా మరియు నాగసాకిలపై ఈ అణుబాంబును వేయడం జరిగింది అమెరికా. అయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగా ఈ అణుబాంబు వేయాలని సో అమెరికా కొన్ని నగరాలను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ నగరాల పేర్లు వచ్చేసి కొకురా, హిరోషిమా, యకోహామా మరియు నిగటా, క్యోటో నగరాలపై బాంబులు వేయాలని సో అమెరికా ముందుగా ఒక ప్రణాళికను రూపొందించింది. అయితే ఈ జపాన్ యొక్క మిలిటరీ కేంద్రం అనేది హిరోషిమాలో ఉంది.
సో ఆ తర్వాత అమెరికా ఈ హిరోషిమా మరియు నాగసాకిలపై అణుబాంబులను వేయాలని భావించి 1945 ఆగస్టు 6వ తేదీన హిరోషిమాపై, అదేవిధంగా ఆగస్టు 9వ తేదీన నాగసాకిపై ఇక్కడ అణుబాంబులు వేయడం జరిగింది. సో ఆగస్టు 6వ తేదీ మరియు ఆగస్టు 9వ తేదీ. సో ఇక్కడ మనకు సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ఆగస్ట్ 6వ తేదీన నాగసాకి అని ఇవ్వడం జరిగింది. కాదు, ఇక్కడ హిరోషిమా ఆగస్ట్ 6వ తేదీన, 9వ తేదీన నాగసాకిపై ఈ అణుబాంబులు ప్రయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఆగస్ట్ 6వ తేదీని హిరోషిమా డేగాను, ఆగస్ట్ 9వ తేదీని నాగసాకి డేగాను ఆచరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో ఇక్కడ అణుబాంబు వేసిన తర్వాత దాదాపుగా ఇక్కడ మరణించిన వారి సంఖ్య 1.40 లక్షలు ఉండవచ్చని ఒక అంచనాను కూడా వేయడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనేది సంభవించింది. ప్రాణ నష్టము మరియు ఆస్తి నష్టం అనేది చాలా పెద్ద ఎత్తున సంభవించింది ఇక్కడ. సో ముఖ్యంగా ఈ అణుబాంబుని ఇక్కడ ప్రయోగించిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఎక్కువగా రేడియో ధార్మికత అనేది ఎక్కువగా వెలువడింది. సో ఈ రేడియో ధార్మికత ప్రభావం కారణంగా ఇక్కడ ఉన్న ప్రజలపై ఆరోగ్యపరమైన సమస్యలు చాలా ఎక్కువగా తలెత్తాయి. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ప్రజల్లో క్యాన్సర్ అనేది ఎక్కువగా ప్రబలిందని చెప్పుకోవచ్చును ఈ అణుబాంబు విధ్వంసం తర్వాత. సో అక్కడ ఈ అణ్వాయుధ దాడి జరిగిన తర్వాత హిరోషిమాలో విరబూసిన తొలి పువ్వు వచ్చేసి ఓలియాండర్. ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి మాత్రమే కరెక్ట్ సమాధానంగా మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా, ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ హిరోషిమా నాగసాకి అణుబాంబు ఇన్సిడెంట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మీ దగ్గర ఉండాలి. సో కాబట్టి మీరు దీనికి సంబంధించి నోట్స్ అనేది ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే 75 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి ఈ టాపిక్ని. సో ఇక సెకండ్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ఐక్యరాజ్య సమితిలో అత్యంత శక్తివంతమైన భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలకు జరిగిన ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది అనేది మొదటి స్టేట్మెంట్. ఇది ఇటీవల మనకు కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది భారత్ భద్రతా మండలికి ఎన్నిక కావడం ఇది 8వసారి. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్లో ఆర్ రవీంద్రన్ సంయుక్త కార్యదర్శిగా భారత్ నియమించింది. ఇవన్నీ ఇటీవల వచ్చిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్ ఇది. కాబట్టి ఇందులో మనకు ఈ 3 స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇటీవల ఐక్యరాజ్య సమితిలో అత్యంత కీలకమైన భద్రతా మండలి ఏదైతే ఉందో, సో అందులో తాత్కాలిక సభ్య దేశాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. సో ఈ ఎన్నికల్లో భారతదేశం ఘన విజయం సాధించడం జరిగింది. సో మొత్తం 193 సభ్య దేశాలు కలిగిన ఈ భద్రతా దీన్నే సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. సో ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో దాదాపుగా భారతదేశానికి అనుకూలంగా 184 ఓట్లు పోలవడం జరిగింది. సో ఇక్కడ జరిగిన ఈ ఎన్నికల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతం కేటగిరీకి సంబంధించి భారతదేశము ఎన్నికవడం అనేది జరిగింది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఆసియా పసిఫిక్ ప్రాంతం కేటగిరీకి సంబంధించి భారతదేశము ఎన్నిక అయ్యింది ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశంగా. ఇది గుర్తుంచుకోండి. సో ఈ ఎన్నికలతో పాటుగా భారతదేశంతో పాటు ఐర్లాండ్, మెక్సికో మరియు నార్వే దేశాలు కూడా ఎన్నికవడం అనేది జరిగింది. సో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ 5 దేశాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ 5 దేశాలు ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. సో మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో, మిగిలిన దేశాల సభ్యత్వం కోసము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో భారతదేశం కూడా ఎన్నికవడం అనేది జరిగింది. సో
ఇక్కడ 192 దేశాలు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొనడం అనేది జరిగింది. సో ఈ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్కు ఎన్నిక కావాలంటే 3/2 మెజారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అంటే దాదాపుగా 128 దేశాలు మద్దతు అనేది అవసరం ఇక్కడ. సో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత్కు 180 దేశాల నుంచి మద్దతు అనేది లభించింది. ఇది గుర్తుంచుకోండి మీరు. సో భారతదేశం ఈ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్నిక అయిన తర్వాత సో ఐక్యరాజ్య సమితిలో తన యొక్క గళాన్ని మరింత బలంగా వినిపించాల్సిన అవసరం అనేది ఉంది. సో దానికి తగ్గట్లుగా భారత ప్రభుత్వం కూడా కొన్ని చర్యలను తీసుకుంది. సో ఈ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క వ్యవహారాలను సమన్వయం చేసేందుకు ఒక కౌన్సిలర్ను కూడా నియమించడంతో పాటు భారత్ యొక్క పనితీరును విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం జయశంకర్, సో ఇతను ప్రతి నెల స్వయంగా సమీక్షించడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ఈ శాశ్వత మిషన్లో ఆర్ రవీంద్రను ఒక సంయుక్త కార్యదర్శిగా భారత్ నియమించడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతీక్ మాథుర్ ఇతన్ని ఇక్కడ ఉన్న వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కౌన్సిలర్గా నియమించడం అనేది జరిగింది. ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆర్ రవీంద్రను సంయుక్త కార్యదర్శిగా నియమించింది, ప్రతీక్ మాథుర్ను కౌన్సిలర్గా నియమించడం అనేది జరిగింది. ఈ నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్కి సమాధానం వచ్చేసి అన్నీ కరెక్ట్ కాబట్టి 4th కరెక్ట్ సమాధానంగా మనం పరిగణించాలి. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఈ క్రింది వాటిలో బాస్మతి బియ్యానికి సంబంధించి ఏ ఏ రాష్ట్రాలకు భౌగోళిక గుర్తింపు అనేది ఉంది? సో ఇక్కడ భౌగోళిక గుర్తింపు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ప్రతి ఎగ్జామ్లో. సో ఈ బాస్మతి రైస్కి సంబంధించి భౌగోళిక గుర్తింపు ఏ ఏ రాష్ట్రాలకు వచ్చిందని ఒకసారి మనం గమనిస్తే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ సంబంధించి ఈ బాస్మతి రైస్కు సంబంధించి భౌగోళిక గుర్తింపు అనేది వచ్చింది. దాంతోపాటు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న కొన్ని జిల్లాలకు కూడా ఈ భౌగోళిక గుర్తింపు అనేది లభించింది. సో ఇందులో మనకు వచ్చేసి పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఇది కరెక్ట్ సమాధానం. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ABCగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే సరయూ నదికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ నది హిమాలయాల్లోని మానస సరోవరంలో జన్మిస్తుంది. ఈ నది ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదీ తీరంలో అయోధ్య అనేది ఉంది. సో ఇందులో మనకు కరెక్ట్ సరికాని వాటిని గుర్తించండి అని కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఈ నదికి సంబంధించి ఈ నది ఏదైతే ఉందో ఈ సరయూ నది హిమాలయాల్లో ఉన్న మానస సరోవరంలో ఈ నది అనేది జన్మిస్తుంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. సో ఈ నది ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఈ నదీ తీరంలో అయోధ్య అనేది ఉంది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ సరికాని వాటిని గుర్తించడని ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇది 4వది కరెక్ట్ అవుతుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వచ్చిన ఆస్ట్రాఖాన్ ఏ దేశంలో ఉంది? సో ఇది ఇటీవల మనకు న్యూస్లో రావడం జరిగింది. సో ఏ దేశంలో ఉంది? ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, రష్యా లేకపోతే ఇండోనేషియా. సో ఈ ఆస్ట్రాఖాన్ అనేది మనకు రష్యాలో ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ సెప్టెంబర్ నెలలో ఒక సైనిక విన్యాసం అనేది ఇక్కడ ఈ ఆస్ట్రాఖాన్ అనే ప్లేస్లో జరుగుతుంది కాబట్టి సో ఈ ప్లేస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో కవాకాస్ 2020 అనే ఒక సైనిక విన్యాసం అనేది ఇక్కడ ఈ రష్యాలో ఉన్న ఈ ఆస్ట్రాఖాన్ అనే ప్రదేశంలో జరుగుతుంది. సో ఇటీవల
ఈ కవకాస్ 2020 అనే సైనిక విన్యాసం నుంచి భారత్ కూడా వైదొలగడం జరిగింది. సో యాక్చువల్గా భారత్ ఈ సైనిక విన్యాసంలో పాల్గొనాలని ముందుగా భావించినప్పటికీ ఆ తర్వాత పలు కారణాల వలన భారత్ వైదొలగడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రఖాన్ ఇది రష్యాలో ఉంది. ఇక్కడ జరుగుతున్న సైనిక విన్యాసం పేరు వచ్చేసి కవకాస్ 2020. ఇది గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనము గమనిస్తే గవర్నమెంట్ సస్పెండ్స్ FCRA క్లియరెన్స్ ఆఫ్ 4 క్రిస్టియన్ గ్రూప్స్ అని కూడా మనకు ఒక ప్రధానమైన వార్త రావడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ ముఖ్యమైన కీవర్డ్ వచ్చేసి ఈ FCRA అనేది ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారనే నేపథ్యంతో ఇక్కడ మొత్తం 6 NGOs ఏవైతే ఉన్నాయో ఆ 6 NGOs కి సంబంధించి లైసెన్స్ ని రద్దు చేయడం అనేది జరిగింది. సో ఇదొకసారి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి. ఈ FCRA చట్టానికి సంబంధించి కూడా మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో ఉన్న ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ నేమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిని ఎవరు సస్పెండ్ చేశారంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ లైసెన్స్లని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అందులో 4 వచ్చేసి క్రిస్టియన్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ FCRA లైసెన్స్ అది ఏదైతే ఉందో ఈ FCRA లైసెన్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సో విదేశాల నుంచి నిధులను పొందడానికి ఈ స్వచ్ఛంద సంస్థలు ఈ లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో విదేశీ ఆర్థిక ప్రధాన నియంత్రణ అని అంటారు దీన్ని, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ చట్టం ప్రకారము. సో ఇక్కడ వీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విదేశాల నుంచి విరాళాలను వీరు సేకరిస్తున్నారు కాబట్టి ఆ నిబంధనలకు అనుగుణంగానే వీరు విరాళాలను సేకరించాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి సో ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే వీటిని సస్పెండ్ చేసే అధికారము యూనియన్ హోమ్ మినిస్ట్రీకి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ 4 గ్రూప్స్ వచ్చేసి సో ఎక్రీ సోషల్ నార్త్ వెస్టర్న్ ఇది జార్ఖండ్లో ఉంది, ఎవాంజలికల్ చర్చెస్ అసోసియేషన్ మణిపూర్లో ఉంది, నార్థన్ ఎవాంజలికల్ లూథర్న్ చర్చ్ ఇది జార్ఖండ్లో ఉంది, న్యూ లైఫ్ ఫెలోషిప్ అసోసియేషన్ ఇది ముంబైలో ఉంది. ఇవి 4 క్రిస్టియన్ అసోసియేషన్స్ ఇవి. సో వీటి యొక్క లైసెన్స్ అనేది ప్రస్తుతం రద్దు చేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వచ్చేసి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో గతంలో గనక అనేక సంస్థలపై ఈ FCRA చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఎక్కువగా వార్తల్లో వచ్చింది గ్రీన్ పీస్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థపై. సో గతంలో కూడా ఈ నిధులను అక్రమంగా తరలిస్తున్నారు అనే నేపథ్యంతో ఆ కంపెనీని కూడా గతంలో సస్పెండ్ చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇవి ఈ కొన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు, అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు కాదు, కొన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సో ఈ విదేశీ నిధులను అక్రమంగా భారతదేశంలోకి తీసుకువస్తున్న నేపథ్యంలో సో ఈ FCRA చట్టాన్ని మరింతగా అమలు చేయాలని కూడా భారత ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దేశానికి తరలి వచ్చే కోట్లాది రూపాయల నిధులు సో పక్కదారి పట్టే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ఒకవేళ ఈ స్వచ్ఛంద సేవా సంస్థలపై ఏదైనా అనుమానం వస్తే సో వాటిని రద్దు చేసే అధికారము యూనియన్ హోమ్ మినిస్ట్రీకి ఉంటుంది. సో గత 4 సంవత్సరాల కాలంలో గనక తీసుకుంటే దాదాపుగా 5,000 స్వచ్ఛంద సంస్థలను కూడా రద్దు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1976వ సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. భారతదేశంలో NGOలు ఇతరులకు లేకపోతే నిర్దిష్ట వ్యక్తులు లేదా సంఘాలు అందించిన విదేశీ సహకారం ఏదైతే ఉందో సో ఆ విదేశీ సహకారాన్ని కంట్రోల్ చేయడానికి అంటే నియంత్రించడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది.
సో దీనికి 2010వ సంవత్సరంలో సవరణలు కూడా చేయడం జరిగింది ఈ చట్టానికి సంబంధించి. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇరాన్ ఇండియా డిస్కస్ ఆఫ్ఘన్ పీస్ ప్రాసెస్. సో ఇరాన్ మరియు ఇండియాలో ఒక చర్చలు అనేవి కొనసాగించే బయోలేటరల్ కోఆపరేషన్లో భాగంగా, ద్వైపాక్షిక సహకారంలో భాగంగా ఇండియా మరియు ఇరాన్ రక్షణ శాఖ మంత్రుల మధ్య కొన్ని చర్చలు అనేవి కొనసాగాయి. సో వారు తమ యొక్క అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఏ అంశాలపై అంటే రీజనల్ సెక్యూరిటీ ఇష్యూస్, సో ప్రాంతీయ భద్రతా సమస్యలపై, మరియు శాంతి మరియు సుస్థిరత్వం, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే అంశంపై కూడా చర్చలు అనేవి కొనసాగాయి. సో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి వచ్చేసి అమీర్ హటామీతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ద్వైపాక్షిక సహకారము, ప్రాంతీయ భద్రతతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి, ఇతర అంశాలపై కూడా చర్చించడం అనేది జరిగింది. సో రాజ్నాథ్ సింగ్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన మినిస్ట్రీ సదస్సు ఏదైతే ఉందో రష్యాలో జరిగిన సదస్సుకు హాజరై సో తిరిగి వస్తున్న నేపథ్యంలో ఇతను ఇరాన్లో ఈ చర్చలు అనేది కొనసాగించడం అనేది జరిగింది. సో భవిష్యత్తులో వీటిపై మరింతగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇరు దేశాల మధ్య. సో సత్సంబంధాలు కొనసాగే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే సో గతంలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇరాన్ అనేది ఎక్కువగా చైనా వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ చర్చలు అనేవి చాలా కీలకంగా మనం పేర్కొనవచ్చును. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాలకి సంబంధించి ఇరాన్ అనేది భారతదేశంతో స్నేహ సంబంధాలను కోరుకుంటుందని, సో ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం అనేది ఉందని, ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతరుల జోక్యం లేకుండా కృషి చేస్తామని కూడా రాజ్నాథ్ సింగ్ హామీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇరాన్కి సంబంధించి ఇరాన్ 95% మేజర్ షియా కంట్రీకి సంబంధించిన దేశం ఇది ఇరాన్ అనేది. సో ఇరాన్ అఫీషియల్స్ రైజ్డ్ ద ఇష్యూ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్. సో మైనారిటీ యొక్క భద్రతకు సంబంధించి కూడా ఇరాన్ అధికారులు ఒక సమస్యను ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే కేశవానంద భారతికి సంబంధించి. సో కేశవానంద భారతి ఏ సేవియర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో మనకు సాధారణంగా ఈ భారత రాజ్యాంగం చదువుకుంటున్న సమయంలో ఈ కేశవానంద భారతి అనేది మనకు చాలాసార్లు టాపిక్ అనేది వస్తుంది. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ కేశవానంద భారతి ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం అనేది జరిగింది. సో మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు అనేది పార్లమెంటుకు లేదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు అనేది ఒక సంచలనం అని మనం చెప్పుకోవచ్చును. భారత రాజ్యాంగ చరిత్ర కనుక ఒకసారి మనం కంప్లీట్గా చూసుకుంటే గత 75 సంవత్సరాల నుంచి సో ఈ సుప్రీంకోర్టులో ఇచ్చిన ఈ కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో ఇది అనేక సంచలనాలను కలిగించడం అనేది జరిగింది. కాబట్టి సో మనకు ఇక్కడ పాలిటీ పరంగా ఈ కేశవానంద భారతికి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి చూసుకోవాలి. సో ప్రస్తుతం ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కేశవానంద భారతి చనిపోవడం అనేది జరిగింది ఇక్కడ. సో ఇతను గత 50 సంవత్సరాల నుంచి కేరళలో ఉన్న ప్రఖ్యాత ఎదనీర్ మఠాధిపతి, ఈ పేరు గుర్తుంచుకోండి, ఎదనీర్ మఠాధిపతి ఇతను కేశవానంద భారతి. సో ఇతను ఈ ఎదనీర్కి మఠాధిపతిగా ఉన్నాడు. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో ఇక్కడ ఈ కేరళ భూ సంస్కరణలకు సంబంధించి అక్కడ ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో సో ఆ చట్టాలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి పిటిషన్ను విచారించడం అనేది జరిగింది గతంలో. సో పార్లమెంటుపై రాజ్యాంగం యొక్క సాధికారితను స్పష్టం చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును అనేది ప్రకటించడం అనేది జరిగింది. దాన్నే మనము కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భూ సంస్కరణలకు సంబంధించి పార్లమెంటుపై రాజ్యాంగ సాధికారతకు సంబంధించిన కేసు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సంచలన తీర్పులో దాదాపుగా మొత్తం 13 మంది సభ్యుల ధర్మాసనం అనేది తన యొక్క తీర్పును వెలువరించడం అనేది జరిగింది. సో ఇంత పెద్ద మొత్తంలో 13 మంది కూడా ఒకే ధర్మాసనంలో ఉండడం అనేది కూడా ఒక సంచలనమైన విషయంగా గతంలో సుప్రీంకోర్టు ప్రస్తావించడం అనేది జరిగింది. సో ఈ తీర్పు గనక ఒకసారి మనం తీసుకుంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం యొక్క పరిరక్షణ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత అనేది సుప్రీంకోర్టు యొక్క బాధ్యతగా మారడం అనేది జరిగింది ఈ కేసుకు సంబంధించి. సో రాజ్యాంగానికి సవరణలు చేసేందుకు పార్లమెంటుకున్న అపరిమితమైన అధికారానికి సో ఒక అడ్డుకట్ట పడిందని కూడా మనం చెప్పుకోవచ్చును ఈ కేసు ద్వారా, ఈ కేశవానంద భారతి కేసు ద్వారా. పార్లమెంటు ఏదైనా చట్టానికి సవరణలు గనక చేస్తే ఆ చేసిన సవరణలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా ఈ పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. సో ఇక్కడ ఇచ్చిన తీర్పు ప్రకారము రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, దీన్నే బేసిక్ స్ట్రక్చర్ అని అంటారు. సో కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ అంటారు. ఈ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని సవరించడం కుదరదు అని ఈ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది. ఈ కేసు 1973 సంవత్సరంలో జరిగింది, ఈ కేశవానంద భారతి కేసు అనేది. సో ఇక్కడ ఈ భూ సంస్కరణల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలకు సంబంధించి కేరళ ప్రభుత్వము ఈ ఎదనీర్ మఠం ఏదైతే ఉందో సో ఇతను పీఠాధిపతిగా ఉన్న ఈ ఎదనీర్ మఠానికి సంబంధించి భూమి వివాదంలో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఈ కేశవానంద భారతి సో ఫస్ట్ ఈ కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో ఆ పిటిషన్ వేసిన తర్వాత ఇతను పాక్షికంగా ఆ కేసులో విజయం సాధించారు. అయితే అక్కడ 29వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్లమెంటు కేరళ భూ సంస్కరణ చట్టానికి రక్షణ కల్పించడం అనేది జరిగింది. సో దీంతో ఈ కేశవానంద భారతి ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ భూ సంస్కరణలకు సంబంధించి. సో పార్లమెంటు చేసిన ఈ 29వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అదేవిధంగా మనకు రాజ్యాంగంలో ఈ 9వ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ 9వ షెడ్యూల్లో ఇక్కడ చేర్చిన ఈ కేరళ తీసుకువచ్చిన ఈ భూ సంస్కరణల చట్టాలకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 31B అధికరణ కింద రక్షణ లభించడాన్ని కూడా ఈ సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. అయితే అదే సమయంలో ఆర్టికల్ 368 అనేది కూడా వార్తల్లో వచ్చింది. సో అప్పుడే ఈ 1973 ఆ సమయంలో. సో ఇక్కడ ఈ అధికరణ ప్రకారము రాజ్యాంగాన్ని సవరించే అధికారము పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో మార్పులు చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు అని కూడా స్పష్టం చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. సో రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి సంబంధించి లౌకికత, ప్రజాస్వామ్యం అందులో భాగమని కూడా ఇక్కడ ఈ కేసులో స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఈ తీర్పు తర్వాత కాలంలో అనేక రాజ్యాంగ సవరణలు కొట్టివేయడానికి కూడా ఈ కేశవానంద భారతి కేసు అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఇక్కడ సో ఇక్కడ మరొక
యాంగిల్ కనుక ఒకసారి మనం చూసుకుంటే ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే, సో ఈ కేసుకు సంబంధించి ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు అక్కడ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నది జస్టిస్ సర్వమిత్ర సిక్రీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సో మొట్టమొదటిసారిగా ఇక్కడ 13 మందితో కూడిన న్యాయమూర్తులతో ఒక రాజ్యాంగ ధర్మాసనం అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సో ఇంత ఎక్కువ మందితో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడడం కూడా ఇదే మొట్టమొదటిసారి. సో ఈ కేసు యొక్క విచారణ వచ్చేసి దాదాపుగా 68 రోజుల పాటు విచారణ అనేది కొనసాగింది. 1972వ సంవత్సరంలో దాదాపుగా ఈ కేసుకి సంబంధించి మొత్తం 703 పేజీల తీర్పు అనేది వెలువరించడం అనేది జరిగింది. సో ఇందులో ఈ 13 మంది రాజ్యాంగ ధర్మాసనంలో 7 న్యాయమూర్తులు అనుకూలంగా 6 వ్యతిరేకంగా తీర్పునివ్వడం జరిగింది. సో కాబట్టి ఒకసారి మీరు దీనికి సంబంధించి పాలిటీలో ఈ కేసును ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, మోఫ్లా రైట్స్ నాట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో మనకు ఆధునిక భారత చరిత్ర చదువుకునేటప్పుడు ఈ మోఫ్లా తిరుగుబాటు గురించి మనం చదువుకుంటాం. ఇది కూడా కేరళలో సంభవించిన ఒక తిరుగుబాటు. సో ప్రస్తుతం ఈ మోఫ్లాకి సంబంధించి అక్కడ ఎవరైతే ఇందులో పాల్గొన్నారో సో వారికి సంబంధించి వార్త అనేది ప్రధానంగా ఇక్కడ వార్తల్లో వచ్చింది. సో దానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అనేది ఒక నివేదికను సమర్పించింది. అందులో ఈ మోఫ్లా రెబెలియన్కి సంబంధించి కొంతమంది వ్యక్తుల పేర్లను తొలగించాలి అని ఇక్కడ ఈ నివేదిక ముఖ్యంగా పేర్కొనడం జరిగింది. సో ఇటీవల దీనికి సంబంధించి ద బుక్ డిక్షనరీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1957-1947 అనే బుక్ అనేది ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ బుక్లో ఉన్న 5వ వాల్యూమ్లో సో ఇక్కడ ఈ మోఫ్లా తిరుగుబాటులో పాల్గొన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల యొక్క పేర్లను తొలగించాలి అని సో ప్రస్తుతం ఇక్కడ ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఒకసారి మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మోఫ్లా రిబెలియన్ అనేది మనకు 2021వ సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో కేరళలో ఉన్న మలబార్ ప్రాంతంలో మోఫ్లా ముస్లిం రైతులు హిందూ అగ్రకులాలకు చెందిన నంబూద్రి నాయర్ భూస్వాములకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లను చేయడం అనేది జరిగింది. సో ఖిలాఫత్ ఉద్యమం కూడా ఈ మోఫ్లా తిరుగుబాటుకి అండగా సపోర్టును ఇవ్వడం అనేది జరిగింది. ఖిలాఫత్ ఉద్యమము కాంగ్రెస్ ఖిలాఫత్ ఉద్యమ నాయకులైన మహదేవన్ నాయర్, గోపాల మీనన్ మరియు యాకూబ్ హసన్లను అరెస్టు చేయడంతో ఈ ఉద్యమం అనేది మరింత హింసాత్మకంగా మారిందని చెప్పవచ్చును. సో 1921 ఆగస్టు 20వ తేదీన సో పోలీసులు ఇక్కడ తిరురంగడై అనే మసీదుపై దాడి చేయడంతో మోఫ్లాలు పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు భూస్వాముల ఇళ్లను ధ్వంసం చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత 1921 డిసెంబర్ నాటికి సో దాదాపుగా 10,000 మంది మోఫ్లాలు హత్యకు గురవడం అనేది జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ప్రధానమైన అంశం ఎందుకు ఇక్కడ వచ్చిందంటే సో ఇక్కడ వీరు ఆ మోఫ్లా తిరుగుబాటు సమయంలో హిందువులను హత్య చేశారు అనే కారణంతో ప్రస్తుతం వారి యొక్క పేర్లను ఇక్కడ తొలగించాలని అనుకుంటున్నారు. సో హజీ ఇతను మోఫ్లా లీడర్గా చెప్పుకోవచ్చును. సో ఇతను హిందూ మెన్ అండ్ ఉమెన్ చంపారని అభియోగాలు వచ్చాయి ఇతని మీద. సో దానికి సంబంధించి ప్రస్తుతం 1921లో జరిగిన ఈ తిరుగుబాటులో ఇతను హిందువులకు సంబంధించి కొంతమందిని చంపివేసి సో ఒక పెద్ద బావిలో పడవేశాడని సో ఆ బావి పేరు వచ్చేసి ఇక్కడ తువుకూర్ కినార్ అని అంటారు. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ వీరిని చంపివేసి అక్కడ పడవేసిన నేపథ్యంలో సో ఇతను హిందువుల వ్యతిరేకి అన్న నేపథ్యంతో
ఇతన్ని లిస్టులో నుంచి తొలగించాలి అని ప్రస్తుతం ఈ నివేదిక అనేది బయటకు రావడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇది ఆరోగ్యానికి ఒక గుర్తింపు అని. సో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అని గతంలో మనకు వార్త రావడం జరిగింది. దేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించేందుకు సో ఈ డిజిటల్ హెల్త్ మిషన్ని తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. సో దీనికి సంబంధించి వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వివరాలను సేకరించే క్రమంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నెంబర్ను కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ నెంబర్ను ఇచ్చే సమయంలో అక్కడ వారి యొక్క వ్యక్తిగత వివరాల్లో వ్యక్తుల యొక్క ఆర్థిక స్థితి మరియు వారి యొక్క లైంగిక జీవితం, కులం, మతం, వ్యక్తిగత, మానసిక మరియు ఆరోగ్య అంశాలను కూడా ఈ జాబితాలో చేర్చనుంది. సో వారి యొక్క జన్యు సమాచారము, బయోమెట్రిక్ సమాచారము, మెడికల్ రికార్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ వంటి సమాచారాన్ని కూడా ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో భాగంగా తీసుకురానున్నారు. సో దీనికి సంబంధించి రైట్ టు ప్రైవసీకి సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలను కూడా భారత ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. సో ఈ వ్యక్తిగత సమాచారం అనేది బయటకు వెళ్లకుండా సో దానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేయనుంది భారత ప్రభుత్వం. సో దీనినే జాతీయ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ కింద ఈ డేటాను కేంద్ర, రాష్ట్ర, స్థానికంగా 3 దశల్లో నిక్షిప్తం చేయనుంది. సో ఒకసారి వ్యక్తుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత సో దీన్ని మొత్తం ఒక సెంట్రలైజ్డ్గా భద్రపరచడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఈ సమాచారాన్ని తీసుకునే అవకాశం అనేది ఉండదు. సో దీనిని వైలేట్ చేసే అధికారం, మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఉండదు. సో సమాచార భద్రత అనేది ఇక్కడ అత్యంత సెక్యూరిటీతో కూడి ఉంటుంది ఈ సమాచారం అనేది. సో ఒకవేళ ఈ నెంబర్ అనేది లేకపోతే వారికి వైద్యం నిరాకరించవచ్చా అంటే సో అది ఇందులో చేరడం వ్యక్తిగత ఇష్టమని, సో గుర్తింపు సంఖ్య లేదన్న కారణంతో వైద్యం నిరాకరించరాదు అని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే అని. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్యాంగాంగ్ సరస్సుకు సంబంధించి భారత సైనిక శిబిరము ప్రస్తుతము ఈ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫింగర్స్ 8 వరకు భారత్ తమ భూభాగంలో భాగమని చెప్తుంది. అయితే 1962లో చైనాతో యుద్ధం జరిగిన తర్వాత ఈ ఫింగర్ 8 ఏదైతే ఉందో ఈ ఫింగర్ 8 వరకే చైనా యొక్క భూభాగం అనేది ఉంది. సో చైనా క్రమక్రమంగా ఫింగర్ 4 వరకు తన యొక్క సైన్యాన్ని మోహరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ ఫింగర్ 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫింగర్ 4 నుంచే ఈ వాస్తవాధీన రేఖ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఈ ఫింగర్ 4 నుంచే వెళ్తుంది. కాబట్టి ఈ ఫింగర్ 4 వద్ద కొంతమేరకు ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చును. సో అయితే ఈ ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య వరకు చైనా దాదాపుగా 8 కిలోమీటర్ల మేర ఆక్రమించింది. ఇక్కడ చైనా తన యొక్క సైనిక శిబిరాలను మోహరించడం అనేది జరిగింది. ఇంకా ఫింగర్ 4 నుంచి ఇంకా ఈ పరిధి అనేది ఇంకా దాటలేదు. సో ఇది మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఈ దక్షిణ తీరం అంటుంది ప్యాంగాంగ్ సరస్సు, ఇది ఉత్తర తీరము. ఇక్కడ చుషిల్ అనే సెక్టార్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చుషిల్ సెక్టార్ అనేది ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మధ్య గుండా వెళ్తుంది. అదేవిధంగా ఈ తాంకుంగ్ ప్లేస్ మరియు స్పాంగిల్ గ్యాప్, సో ఇది పర్వత మార్గం అనేది ఈ స్పాంగిల్ గ్యాప్ అనేది. సో ఇక్కడ ఈ స్పాంగిల్ సరస్సు అనేది కూడా ఉంటుంది. సో ఇది మనకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. దీన్ని మ్యాపింగ్ చాలా గుర్తుంచుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో మొత్తం ఈ ప్యాంగాంగ్ యొక్క పొడవు వచ్చేసి 135 కిలోమీటర్లుగా ఉంటుంది, వెడల్పు 6 కిలోమీటర్లుగా ఉంటుంది. సో ఈ ప్యాంగాంగ్ అనేది భారత్లోని లడాక్ సరిహద్దు ప్రాంతంలో ఉంది, కొంతమేరకు టిబెట్ ప్రాంతంలో కూడా ఉంది. సో అందువలన ఇక్కడ ఈ సరస్సు పేరు వచ్చేసి 2 భాషల సమ్మిళితంగా ఉంటుంది, ప్యాంగాంగ్ అని.
సో లడాఖ్కి భాషలో ఇది ఒక విస్తృత పుటాకారత్వం అని అర్థం. సో అంటే టిబెట్ భాషలో సరస్సు అని అర్థం. సో దీని గురించి ఆల్రెడీ మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాపింగ్. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈఓడిబి ర్యాంకుల్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ ర్యాంకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టాప్ 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో తెలంగాణ, ఫోర్త్ ప్లేస్లో మధ్యప్రదేశ్, ఫిఫ్త్ ప్లేస్లో జార్ఖండ్ అనేది ఉంది. సో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు మెరుగైన ప్రతిభ కనబర్చిందని మనం చెప్పుకోవచ్చును ఈ ర్యాంకింగ్ ఆధారంగా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొదటి స్థానంలో నిలిచింది 2019వ సంవత్సరానికి. సో దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది. సో ఇందులో మొత్తం 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకోవడం అనేది జరిగింది. గత సంవత్సరము 12వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రస్తుతము 2వ స్థానంలోకి వచ్చింది. సో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ 3వ స్థానానికి వచ్చింది. సో తొలిసారిగా ఇక్కడ ఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని ప్రకటించడం అనేది ప్రస్తుతం ఈ ర్యాంకుల యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. ఆత్మ నిర్భర్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. సో ఇందులో కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో దానిని ఆదుకోవడానికి అత్యధికంగా వినియోగించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డును సాధించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఆయకట్టు రైతుల జీవనోపాధుల్లో మేలిమలుపు అని రాష్ట్రంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించి సో ఆయకట్టు యొక్క పరిధిలో రైతుల యొక్క జీవన ఉపాధులను మెరుగుపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలను రూపొందిస్తుంది. అందులో భాగంగా ఈ జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఏదైతే ఉందో దానితో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఇక్కడ ఈ జైకా ఆర్థిక సహాయంతో 2000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల జీవనోపాధుల అభివృద్ధి పథకం అమలుకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ జైకా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇందులో జైకా వాటా వచ్చేసి 84%గా ఉంటే ఆంధ్రప్రదేశ్ వాటా వచ్చేసి 15%గా ఉంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని. సో రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 55,000 మంది అంగన్వాడీల పరిధిలో సో 1863 కోట్ల వ్యయంతో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఈ అడ్వర్టైజ్మెంట్లో ప్రతి అంశము క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో గర్భవంతులకు ఏ మేరకు పోషణ పదార్థాలు ఇస్తున్నారు, అదేవిధంగా 6 నుంచి 36 నెలల పిల్లల వారికి ఏ పోషణ పదార్థాలు ఇస్తున్నారు అనేది ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ ఒకసారి మీరు చూసుకోండి. దానికి సంబంధించే నేడే పోషణకు శ్రీకారం అని రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను అమల్లోకి తీసుకురానున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానికి సంబంధించి ఈరోజు ఈ పథకాలను ప్రారంభించనున్నారు. సో ఈ పథకాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు ఇక్కడ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వడము, అదేవిధంగా చిన్నారుల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించడం అనేది కూడా ప్రధానమైన లక్ష్యంతో ఈ పథకాలను ఇక్కడ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ ఇప్పటికీ అమల్లో ఉన్న వైఎస్ఆర్ అమృత హస్తము, మధ్యాహ్న భోజన పథకము, బాలామృతము, వైఎస్ఆర్ బాల సంజీవనికి అదనంగా
సో ఈ పథకాలు కూడా చేరనున్నాయి ఇప్పుడు. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పశ్చిమ నుండి తూర్పు వరకు ఈ క్రింది ప్రాంతాలను అమర్చండి. సో ఇక్కడ 4 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. సో వీటిని జియోగ్రఫీ మ్యాప్ చూసుకుంటా అమర్చండి. సెకండ్, ఆపరేషన్ బ్రీతింగ్ స్పేస్ దేనికి సంబంధించింది? భారత్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, చైనా, భారత్ మరియు చైనా, అమెరికా మరియు రష్యా. థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిశీలించండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుంచి 20 వరకు పొందుపరిచిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేస్తారు. హెబియస్ కార్పస్ రిట్ను ప్రభుత్వ అధికారులకు మరియు ప్రైవేటు వ్యక్తులకు జారీ చేయవచ్చు. సో పై వాక్యాలలో సరికాని వాటిని గుర్తించండి. సో ఇది ఈరోజు ఉన్న మనకు కరెంట్ అఫైర్స్. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిలిమ్స్లో సెకండ్ పేపర్గా ఉన్న సిశాట్ పేపర్కి ప్రత్యేకమైన కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్ కనుక ఒకసారి తీసుకుంటే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి కోర్సును మీకు అందించడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అవైలబుల్గా ఉంటుంది. ఈ కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేసి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం. సో ప్రస్తుతం ఇందులో 25 టెస్టులు ఉంటాయి. ఈ 25 టెస్టులో మీకు సెక్షన్ వైజ్ టెస్టులతో పాటు ఫుల్ గ్రాండ్ టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆ టెస్టులకు సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్టులు మరియు ఈ కోర్సెస్కి సంబంధించిన సమాచారం కనుక మీకు కావాలి అంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీకు పూర్తి సమాచారం అనేది ఉంటుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్. సో ఇక ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ పీడిఎఫ్ అనేది కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.